చూడండి గైస్ ఇంకా ఇట్లా హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నైతే మీరు వీడియో చూశారు కదా. మనమైతే మాటూరు నుంచి నర్సాపేట వచ్చేసాం. నిన్న సెకండ్ సాటర్డే కాబట్టి ఆ జ్యువెలరీ షాపింగ్ అదంతా అయిపోయింది గాయస్. ఆ తర్వాత అది మీరు చూసేసినట్లయితే ఇది మళ్ళీ సండే వాయిస్ గాయస్. ఆ తర్వాత నేను నర్సాపేట నుంచి ఇంకా నకరికల్ బయలుదేరాను. అక్కడ నుంచి మనం బిల్లం అని ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి గాయస్. అది అంతా రూట్ ఎలా ఉంటుంది ఏందనేది చెప్తాను. ఈ నకరికల్ రోడ్ అయితే చాలా బాగుంది గాయస్. నర్సాపేట నుంచి అయితే రోడ్డుకి రెండు సైడ్లు అయితే చెట్లు వేసుకొని చాలా స్మూత్గా అయితే ఉంది. నేను 8కి బయలుదేరేశాను గాయస్. ఎందుకంటే నిన్న కూడా మధ్యాహ్నం అయ్యేసరికి చాలా ఎండ అయితే తీవ్రంగా ఉంది. అందుకనే నేనైతే ఎర్లీ మార్నింగే మళ్ళీ బయలుదేరేశాను. నేను చెప్పాను కదా గాయస్, రోడ్డుకి రెండు వైపుల చెట్లు ఉన్నాయని. చూడండి గాయస్ ఎంత గ్రీనరీ ఉందో. ఇలాగే చల్లగానే ఉంది గాయస్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో ఈ గుడి అనేది చాలా ఫేమస్ ఉంది. ఇక్కడ కోనేరు అనేది చాలా స్పెషల్. ఇక్కడ అనేది తెప్పోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. తెప్పోత్సవం అంటే సంవత్సరానికి ఒకసారిగా శివుడు ఆజ్ఞలాగా తెప్పోత్సవం అనేది జరుగుతుంది. భక్తులు అనేది చాలామంది వస్తూ ఉంటారు. కంటప్ప కంటాడతారు, ఊరు తిక్కిరిసిపోతుంది. అలాంటి ఫేమస్ ఉన్న ఈ గుడి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత దేవాలయం అని చెప్పి నరసింగపాడు గ్రామంలో ఫేమస్. నకరికల్ అయితే వచ్చేసాం గాయస్. నకరికల్ వచ్చిన తర్వాత షరీఫ్ని కలిసాను. షరీఫ్ నేను ఇంకా స్టార్ట్ అయిపోయాం గాయస్ గుత్తికొండకి. అక్కడ వెళ్ళే రూట్ మధ్యలో చూడండి గాయస్, ఇక్కడ ఇవన్నీ ఇటుక బట్టీలు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి గాయస్. కాకపోతే మళ్ళీ మనం ఇక్కడ నుంచి కొని మన ప్లేస్కి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఆ ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు అదంతా సేమే అయిపోయింది గాయస్. ఇక్కడ వాళ్ళకి అయితే చాలా తక్కువలో వస్తుంది. బారున దారి పొడుగున ఇవే ఉన్నాయి గాయస్, ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. ఆ మట్టి కూడా ఇక్కడే పొలాల్లోనే దొరికిద్దంట గాయస్. వాళ్ళే కొనేసి అవి తెస్తూ ఉంటారంట. అదే జరుగుతుంది గాయస్, ఆ ట్రాన్స్పోర్టేషన్ అదే జరుగుతుంది. ఇటు సైడ్ అయితే మొత్తం ఈ రోడ్ అంతా అదే ఉంది గాయస్. మీరు ఒకసారి చూసేయండి. ఇంతకుముందు నకరికల్లో కూడా ఉండేవి గాయస్. తర్వాత నకరికల్లో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా వరకు తీసేశారు. ఈ గుత్తికొండ వెళ్ళే రోడ్లో అయితే ఇంకా ఉన్నాయి గాయస్. గాయస్ ఇది చూడండి గాయస్, గుత్తికొండ రోడ్డు మెయిన్ రోడ్డు దాటిన తర్వాత ఇదంతా ఇలాంటి రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది గాయస్. చాలాసేపటి నుంచి చాలా స్లోగా ఇది వెళ్తున్నాం. చూడడానికి మీకు బాగానే ఉన్నట్టు ఉంది, కాకపోతే అన్ని గుంటలే గాయస్. అన్ని పొట్ట పొలాలే గాయస్. ఇప్పుడంతే అందరూ నారేస్తున్నారు కదా, అంత ఫ్రెష్గా పొలం పనులు అయితే నడుస్తూనే ఉన్నాయి. చూడండి మీకైతే ప్రతి పొలంలోనూ అన్ని పనులు కనిపిస్తూనే ఉంటాయి. అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే చేస్తున్న వాళ్ళు కానీ కనిపిస్తూ ఉంటారు. ఇది చూడండి గాయస్, ఇంకా పెద్ద కాలువ చూడండి ఎలా ఉందో. ఇదైతే ఇటు నుంచి బైక్స్ కూడా వస్తున్నాయి గాయస్ దీని మీద నుంచి. చూడండి గాయస్, గాయస్ చూడండి నేను కాలువ మధ్యలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎట్లా వాటర్ చూడండి గాయస్ ఎంత బాగున్నాయో, ఫ్రెష్ వాటర్. ఏం చూడండి దారి పొడుగు ఎంత వెడల్పున ఆ కార్నర్కి అయితే మన కనుచూపు మేరకు ఉన్నాయి గాయస్. అయితే మనమైతే ఇప్పుడు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామంలో ఉన్నాం. ఇది సాగర్ నుంచి వచ్చే కుడి కాలువ అంటే ఇప్పుడు మన కాసు బ్రహ్మానందరెడ్డి వారు ఈ కాలువను స్థాపించారు. ఈ కాలువ అనేది పల్నాడు జిల్లా ప్రజలకు వాస్తవులకు అనేది పంట పొలాలకు ముఖ్యంగా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నైతే ఈ బ్రిడ్జి చూడండి, కాలువ ఎంత అడల్పంగా ఉందో. నీరు కూడా చూడండి ఎంత ధారాళంగా వస్తుందో. సాగర్ కుడి కాలువ, సాగర్ నుంచి డైరెక్ట్గా ఇటు వస్తుంది ఈ కాలువ అనేది. చూడండి గాయస్, వీటి కింద నుంచి దారులు ఉన్నాయి.
ఇటు నుంచే ఇవి ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి కావచ్చు, ట్రాక్టర్స్ అవన్నీ. చూడండి అటు పంట పొలాలు కూడా అవన్నీ వర్కింగ్ జరుగుతున్నాయి అని చెప్పాను కదా, చేస్తున్నారు. ఇది ఇంతకుముందు దారి ఉండేది గాయస్, కింద నేను స్టార్టింగ్ చూపించేశాను కదా, అంటే ఇటు నుంచి ఆ కార్నర్ అంతవరకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు గాయస్. ఇది ఇంత పెద్ద కాలువ కనిపిస్తుంది కదా, దీని కింద అండర్ కన్స్ట్రక్షన్స్ గాయస్. ఈ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం జరుగుతూ ఉండేది దీని కింద నుంచి అటువైపు అయితే. చూడండి అందరూ సండే కాబట్టి అందరూ వచ్చేసారు, ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి గాయస్ ఇక్కడ. ఇప్పుడే చూడండి గాయస్, దీంట్లో ఎగ్జాక్ట్గా ఆటో అయితే పట్టింది. ఆటో ఇప్పుడే వెళ్ళి ఆ సైడ్ నుంచి ఉంది. ఇటు నుంచి మన బైక్ కూడా వచ్చేస్తుంది గాయస్. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోదాం. చూడండి మన బైక్ కూడా వచ్చేస్తుంది. ఇలా చాలా బాగుంది గాయస్. పైన అయితే కాలువ కనిపిస్తుంది కదా, మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకా కెమెరా ఎప్పటికీ జస్టిస్ చేయలేదు గాయస్ ఈ యొక్క వ్యూని. ఈ యొక్క కొండల తర్వాత వెనక కొండ అలాగా కొండల వ్యూ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ. డైరెక్ట్గా చూస్తే తెలిసింది గాయస్, మనం కెమెరా నుంచి అంత వ్యూ మీకు కనపడదు. కెమెరా ఎప్పటికీ జస్టిస్ చేయలేదు గాయస్ ఎప్పుడు. చూడండి నేను చెప్పాను కదా, ఇవి అయితే నాటు అంతా ఈ పనులే జరుగుతున్నాయి గాయస్. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ గుత్తికొండ బిలం ఒక ఆశ్రమం గాయస్. ఇదైతే వచ్చేసాను, చూడండి ఎలా ఉందో. పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంది. అక్కడ చిన్న గుడిసెల టైప్లో ఎలా ఉంది చూడండి గాయస్. ఆశ్రమం గాయస్ ఇదైతే. అందరూ అక్కడ పెద్దవాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు చూడండి, పెద్దవాళ్ళు ఆడుకుంటున్నారు గాయస్ అందరూ. వీళ్ళైతే లోపలికి ఒకసారి వ్యూ నేను చూసేసాను. ఇంకా మనం వెళ్ళిపోదాం గాయస్ ముందుకి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇంకా రోడ్డు చూడండి ఎంత హైట్గా అయితే ఉందో, బండి కూడా మూవ్ అవ్వట్లేదు గాయస్. లేత దూడలు. ఇదే ప్రజెంట్ గుడిలోకి అయితే వచ్చేసాం. ఈ గుడి వెనకమాల బిలం ఉందట గాయస్. దానికి ఇప్పుడు ఇంతకుముందు ఎంట్రీ ఫీజు కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఎంట్రీ ఫీజు కూడా పెట్టేశారు గాయస్. కొంచెం డెవలప్మెంట్ అయితే బాగా చేశారు. అక్కడ చూడండి దాని ఎదురు అయితే కొత్తగా ఒక గుడిని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గాయస్. చూడండి గాయస్, ఇంకా ఇట్లాగా మనుషులు నడిచేంత ప్లేస్లో ఇంక కిందకైతే వెళ్ళిపోవాలి గాయస్. పెట్టాలి చూడండి గైస్ ఎంత పెద్ద గో. చూడండి లైటింగ్. काट फुटता है देखो। చూడండి ఇంకా ఎంత కొండ అంతే కొండలో ఇంకా ఇట్లా ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదైతే బాగా స్వెట్టింగ్గా ఉంది. అసలు గాలి అనేది ఎంట్రీ లేదు గాయస్, గాలి అసలు ఆడడం లేదు. ఇప్పుడు డైవర్జన్ చేసి లైటింగ్స్ అంతా తీయాలంట. ఇప్పుడు తొందరగా మేము చూసేసి బయటికి రమ్మని చెప్పేశారు. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నారు కదా, టికెట్ తీసుకునే ముందే చెప్పేశారు గాయస్. తొందరగా మేము కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోదాం గాయస్. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, నాతో పాటు మీకు చూపిస్తాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను గాయస్. లిసన్ చేస్తుంది క్లారిటీ. कितने जाना ऐसा है? ఇక్కడ చూడండి గాయస్, ఇంకా ఈ మెట్లు కూడా ఏర్పాటు చేసి ఇంకా లోపలికి పోతున్నాం. ఎంత దూరం వెళ్ళాలో మాకు ఐడియా లేదు గాయస్.
ఒకసారి ఎంతవరకు వెళ్ళగలము అంతవరకు వెళ్దాం. కొంతమంది లేడీస్ ఉన్నారంట గాయస్, కింద వాళ్ళకి చెప్పాలి, ఇంకా లైట్లు తీస్తున్నారంట, ఇంకా పైకి ఏంట తొందరగా వచ్చేయండి అని చెప్పి. చూద్దాం గాయస్. ఇది చూడండి, మన తలపైన ఈ బాగా తగులుతూ ఉంటాయి గాయస్. బాగా డౌన్ చేసుకొని మరి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళ వాయిస్ అయితే వినిపిస్తుంది, వాళ్ళకి చెప్పేద్దాం గాయస్. కరెంట్ తీస్తారంట, తొందర రావాలంట. స్వామికి నైవేద్యం పెట్టాలంట అమ్మాయినా. ఇదిగోండి, లేడీస్కి అంతకి ఇన్ఫార్మ్ చేసేస్తాం, వీళ్ళైతే ఇంకా పైకి వెళ్ళిపోతారు. చూడండి గాయస్, ఇదే ఎండ్. ఇంకా ఇక్కడ అందరూ వచ్చి స్నానాలు చేసి మరి పైకి అయితే వెళ్ళిపోతున్నారు. లేడీస్ని ఇప్పుడు దాకా చూసాం కదా, ఇది అయితే ఎండ్ గాయస్. ఇంకా ఏదైనా మేము కూడా తొందరగా వెళ్ళిపోవాలి, వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇన్ఫార్మ్ చేసేసి. మనం ఒకసారి వెళ్దాం గాయస్. ఇంకా మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. గాలి అయితే 1% కూడా లేదు గాయస్. ఇక్కడ ఎక్కువ మంది, ఇటు చూడండి, ఇటు కొంచెం డౌన్ ఉంది, అక్కడ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి అక్కడ కొంతమంది స్నానాలు చేస్తారు. ప్రజెంట్ అయితే అక్కడ వాటర్ లేవు గాయస్. చూడండి గాయస్, ఇంకా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఈ వీడియో తీసే వారంలో నన్ను ఎత్తిన తగిలితే ఇంకా అయిపోయింది గాయస్. నేను ఇంకా ఎక్కడ పడిపోవడమే. మేమైతే ఎలా నడుస్తున్నాం చూడండి ప్రజెంట్. ఇదైతే రెండో సైడ్ గాయస్. ఇదైతే రెండో సైడ్ గాయస్. ఇక్కడ అన్ని మెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే వీడియో తీయడానికి పర్మిషన్ లేదు గాయస్, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఇది చూడండి గాయస్, ఇప్పుడు ఏమీ కనబడట్లేదు, కరెంట్ అయితే కట్ చేశారు. ఫ్లాష్ ఆన్ చేసుకొని వెళ్ళిపోదాం గాయస్ మనం కూడా. అక్కడ ఉంది ఎంట్రన్స్ అయితే. మేమైతే ఇంకా బయటకు వచ్చేసాం గాయస్. వచ్చేసిన తర్వాత ఇంకా కాసేపు ఇట్లా కూర్చున్నాం. ఓకే, వెంటనే ఎక్కేసరికి కాళ్ళు అయితే పట్టుకొని పోయినాయి గాయస్. కాసేపు ఒక 10 minutes ఇక్కడే కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాం గాయస్. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. సేమ్ వచ్చిన ప్లేసే కాబట్టి ఇక్కడ నుంచి నేను నగరికి వెళ్ళాలి గాయస్. అక్కడ నగరికి వెళ్ళిన తర్వాత అక్కడ లంచ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ నర్సాపేటకి అయితే వెళ్ళాలి. ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మా టూర్ అయితే రిటర్న్ వెళ్ళిపోతాను గాయస్. మళ్ళీ రేపు మండే యాజ్ యూజువల్ వర్క్ వెళ్ళాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ వీడియోలో ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.